వైద్య విద్యా ప్రధాన రంగాలపై రాష్ట్ర ప్రభుత్వం ఫోకస్ చేసిందన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. పేదలకు కార్పొరేట్ స్థాయిలో విద్యను అందించేలా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ను నిర్మిస్తున్నామన్నారు. గత సర్కారు పాలనలో నిరుపేదలు వైద్యానికి తీవ్ర ఇబ్బందులు పడ్డారన్నారు భట్టి. ప్రభుత్వ హాస్పిటల్స్ ను పట్టించుకోలేదని మండిపడ్డారు మంత్రి పొంగులేటి. ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గంలో పర్యటించారు మంత్రులు. పెనుబల్లి మండల కేంద్రంలో పలు అభివృద్ది పనులకు శంకుస్థాపన చేశారు. ఈరోజు సత్తుపల్లి పట్టణంలో ప్రజా సంక్షేమం కోసం ఆరోగ్యం కోసం ఉపయోగపడేటువంటి 100 పడకల ఆసుపత్రిని ప్రారంభోత్సవం చేసుకొని ప్రజలకు అంకితం చేసే కార్యక్రమానికి మనం ఈరోజు కార్యక్రమం చేసుకున్నాం. ఇది కేవలం సత్తుపల్లి పట్టణంలో 100 పడకల ఆసుపత్రి కాకుండా ఈ శాసనసభ నియోజకవర్గంలో అదనంగా ఇంకొక 50 పడకల ఆసుపత్రిని, ఇంకో 30 పడకల ఆసుపత్రిని, విద్యుత్ సంబంధించినటువంటి అనేక సబ్ స్టేషన్లని, ఇతరత్ర అభివృద్ధి కార్యక్రమాలతో పాటు ఇకో టూరిజం సంబంధించినటువంటి ప్రాజెక్టుకు సంబంధించి కూడా ఈరోజు ప్రారంభోత్సవం చేసుకున్నాం. ఇవన్నీ కూడా సత్తుపల్లి శాసనసభ నియోజకవర్గంలో ఉన్న ప్రజల సంక్షేమం కోసం వారి అవసరాలను తీర్చేటువంటి గొప్ప కార్యక్రమాలు. ఆరోగ్యానికి సంబంధించి ఈరోజు 100 పడకల ఆసుపత్రి కానీ, 50 పడకల ఆసుపత్రి కానీ, 30 పడకల ఆసుపత్రి కానీ, లేకపోతే నర్సింగ్ కళాశాల సంబంధించి కడుతున్నటువంటి ఆ భవన నిర్మాణం కానీ, ఇవన్నీ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజల పట్ల ఉన్నటువంటి చిత్తశుద్ధికి, ఈ సంక్షేమం పట్ల ఉన్నటువంటి కార్యదీక్షకి నిదర్శనమని నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ పుట్టిన ప్రతి బిడ్డ, ప్రతి కుటుంబం కూడా తెలంగాణలో పుట్టడం నా అదృష్టం, తెలంగాణలో పెరగటం ఈ కుటుంబం మా అదృష్టం అనేటువంటి ఒక నమ్మకాన్ని, భరోసాని ఈ రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తూ దాని ప్రధానంగా వైద్య విద్య 2 ప్రధానమైన రంగాలపైన అత్యధికంగా పెట్టుబడులు పెడుతూ వాటిని ప్రజలకు అందించే కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాం. ఆనాటి ప్రభుత్వం కార్పొరేషన్ ఎన్నికల్లో అద్భుతంగా కార్పొరేట్ హాస్పిటల్స్ కి ధీటుగా హాస్పిటల్స్ కట్టిస్తున్నాను 3 ప్రాంతాల్లో అని ప్రగల్భాలు పలికారే తప్ప ఆనాడు కట్టల. అటువంటిది మీరెన్నుకున్న ఈ ప్రజా ప్రభుత్వం మెరుగైన వైద్యం కోసం ప్రైవేట్ సెక్టార్ లోని కార్పొరేట్ హాస్పిటల్స్ కి ధీటుగా ఈనాడు ఉస్మానియా హాస్పిటల్, అదే రకంగా మిగిలిన వరంగల్లోని హాస్పిటల్, ఎంజీఎం హాస్పిటల్, ఖమ్మం హాస్పిటల్, నిజామాబాద్ హాస్పిటల్, ఆదిలాబాద్ హాస్పిటల్ లాంటిది వందలాది కోట్ల రూపాయలు ఖర్చు చేసి గిరిజన ప్రాంతంతో పాటు ప్లెయిన్ ఏరియాల్లో కూడా, అర్బన్ ప్రాంతాల్లో కూడా అద్భుతమైన వైద్యం ఇచ్చే దిశగా ఈనాడు ఈ ప్రభుత్వం పనిచేస్తున్న సంగతి మీకు తెలుసు. ఇంతకు ముందే కల్లూరులో 50 బెడ్ల హాస్పిటల్ ఓపెన్ చేసుకున్నాం, పెనుబల్లిలో 30 బెడ్ల హాస్పిటల్ ఓపెన్ చేసుకున్నాం, సత్తుపల్లిలో 100 బెడ్ల హాస్పిటల్ ఓపెన్ చేసుకున్నాం. అధికారులకు ఇంతకు ముందు డిప్యూటీ సీఎం గారు నేను ఆదేశించాం, వైద్య సిబ్బంది ఎక్కడా రావద్దు, ఎక్కడా ఇబ్బంది కలగొద్దు, మెరుగైన వైద్యం అందించడం కోసం వైద్య సిబ్బందిని ఇమీడియట్ గా రిక్రూట్ చేసుకోవాలని కూడా ఆదేశించాం. ప్రజలకు ఎక్కడా ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా ఆ రకమైన చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది.